ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వాక్యాన్ని వినడానికి ఆసక్తితో చేరివచ్చిన ప్రతి ఒక్కరికి మన ప్రభువు ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వక వందనాలండి. దేవుని మహాకృపలో మరలా మనం కలుసుకుని దేవుని మాటలు ధ్యానించుకోవడానికి దేవుడు చూపించిన కృపకు మరొక్కసారి కృతజ్ఞతలు తెలియచేయబద్దులమై ఉన్నాం మనమంతా. మరి ఈరోజు కూడా యేసుక్రీస్తు వారి జననానికి సంబంధించిన అంశాలలో ఒక విషయాన్ని మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. ముందుగా రూతు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. రూతు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనం. ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బేత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువుగాక. యెహోవా ఈ యవ్వనురాలి వలన నీకు దయచేయు సంతానమును నీ కుటుంబమును తామారు యూదాకు కనిన పెరేసు కుటుంబము వలె ఉండునుగాక అనిరి. మనం చదువుకున్న ఈ వచనంలో ఎవరినో ఆశీర్వదిస్తున్నారు. ఏమని అంటే నీ సంతానము, యెహోవా దయచేయు నీ సంతానము యూదాకు తామారు కనిన పెరేసు కుటుంబము వలె అభివృద్ధి చెందునుగాక అంటున్నారు. ఎవరంటున్నారు ఈ మాటలు అని గనక మనం ఆలోచన చేస్తే కొంచెం చరిత్ర చెప్తాను. యూదా బేత్లెహేంలో కరువు వచ్చినప్పుడు ఎలీమెలకు నయోమి దంపతులు తన ఇద్దరు కుమారులైన మహ్లోను కిల్యోనులను వెంటబెట్టుకుని మోయాబు దేశం వెళ్లారు. అక్కడే మోయాబు స్త్రీలను ఇద్దరిని తన ఇద్దరు కుమారులకిచ్చి పెండ్లి చేశారు. తరువాత ఎలీమెలకు గారు చనిపోయారు, ఇద్దరు కుమారులు చనిపోయారు. చనిపోయిన తర్వాత నయోమి గారు ఆలోచన చేసి నేను నా స్వదేశానికి తిరిగి వెళ్ళాలి అనుకున్నప్పుడు కోడళ్ళు కూడా తమ వెంట బయలుదేరారు. కానీ అత్తగారి మాటలు విన్న ఓర్పా గారు తిరిగి తన ప్రజల యొద్దకు తన దేవుని దగ్గరకు వెనుకకు వెళ్ళిపోతే అత్తగారి మాటలను వారించి అత్తగారి వెంట ప్రయాణమై వచ్చారు రూతుగారు. అలా వచ్చిన రూతుగారు అత్తగారి మాటలు విని ఆస్తి కలిగిన భాగ్యవంతుడైన బోయాజు గారి పొలములో పరిగెరుకోవడానికి వెళ్ళారు. అతను చాలా ఆస్తిపరుడే కాదు, మంచి మనసున్న వ్యక్తి కూడా. అతను ఈమెను చూసిన తర్వాత, రూతుగారిని చూసిన తర్వాత ఈమెవరు, ఎందుకు ఇలా వచ్చింది అన్ని వివరాలు కనుక్కున్న అతను రూతుగారితో చెప్పిన మాట ఏంటి అంటే, ఈ పంట కాలం పూర్తయ్యే వరకు నా చేలోనే నువ్వు పరిగెరుకో, నా పనివారి యొద్ద నువ్వు నిలకడగా ఉండు, వారి దగ్గరే భోజనం చేయి, వారు త్రాగే మంచినీళ్ళు నువ్వు త్రాగు, ఇతరితర పొలాల్లోనికి నీవు వెళ్ళొద్దు అని చెప్పారు. అన్నట్లుగానే రూతుగారు కూడా నమ్మకంగా అదే పొలంలో పనిచేసింది. ఇంటికి వెళ్ళాక అత్తగారు అడిగారు, నువ్వెవరి పొలంలో పనిచేశావు అని. నేను బోయాజు అనబడే వ్యక్తి పొలంలో పనిచేసుకున్నాను, పరిగెరుకున్నాను అని చెప్పినప్పుడు అతను చాలా మంచివాడు, అంతేకాదు అతను నిన్ను విడిపింపడానికి అర్హత కలిగినవాడు కాబట్టి ఈ రాత్రి నేను చెప్పినట్లు నువ్వు అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడమని అత్తగారి పంపిస్తే రూతుగారు అత్తగారి మాటకు విధేయురాలై బోయాజు గారి దగ్గరికి వెళుతున్నారు. బోయాజు గారు పొలంలో ఉన్నారు. పనులన్నీ ముగించుకుని రాత్రి పడుకున్న తరువాత రూతుగారు ఆయన పాదాల చెంత చేరారు. ఆమెను గుర్తించని బోయాజు గారు మేల్కొన్నారు. ఆమెను చూసి ఆమెతో మాట్లాడి ఆమెకు ఒక ధైర్యాన్ని ఇచ్చి ఇంటికి పంపించారు. అదేంటి అంటే, నీవు కోరినట్లే నిన్ను విడిపించడానికి నేను ఇష్టపడుతున్నాను, కానీ నాకంటే ముందు నిన్ను విడిపించడానికి నీకు సమీప బంధువు మరొక వ్యక్తి ఉన్నాడు, అతనితో మాట్లాడి అతను విడిపించడు అంటే అప్పుడు నేను విడిపిస్తాను అని మాటిచ్చి ఉదయమనే ఆమెను ఇంటికి పంపించేశారు.
అన్న మాట ప్రకారమే బోయాజు గారు ఊరి గవిని దగ్గర కూర్చుని రూతు గారికి సమీప బంధువు లేదా ఎలీమెలకు కుటుంబానికి సమీప బంధువైన ఆ వ్యక్తి వచ్చే వరకు అక్కడే కూర్చుని అతనితో మాట్లాడి అతను విడిపించలేను అన్నప్పుడు ఊరి పెద్దలందరినీ ఒక చోటుకు చేర్చి ఇలా మాట్లాడుతున్నారు. ఏమని అంటే, రూతు గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం నుండి చదువుకుందాం. రూతు గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనము. చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లును, చనిపోయిన వాని పేరు అతని సహోదరులలో నుండి అతని స్థలం యొక్క ద్వారము నుండి కొట్టివేయబడక ఉండునట్లును నేను మహ్లోను భార్య అయిన రూతును మోయాబీయురాలిని సంపాదించుకుని పెండ్లి చేసుకొనుచున్నాను. దీనికి మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారని పెద్దలతోనూ ప్రజలందరితోనూ చెప్పెను. అందరినీ పిలిచి బోయాజు గారు చెప్తున్న మాట ఏంటి అంటే, మీరంతా ఈరోజు నాకు సాక్ష్యం. మహ్లోను భార్య అయిన రూతును నేను పెళ్లి చేసుకుంటున్నాను. ఈ దినము నుండి ఆమె నాకు భార్య అని అందరి ముందు చెప్పినప్పుడు ఆ ఊరి పెద్దలు ప్రజలు అందరూ చెప్తున్న మాటే మన ముందు చదువుకునే వచనం. ఏమని అంటే, ఎందుకు మేము సాక్షులం? దేవుడు తప్పకుండా నీకు దయ చూపించాలి. రూతు అను ఈ యవ్వనురాలి వలన నీకు పుట్టే సంతానం యూదా తామారులకు పుట్టినటువంటి పెరేసు కుటుంబము వలె అభివృద్ధి చెందాలి అని ఆశీర్వదిస్తున్నారు. ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే, రూతు గారికి బోయాజు గారికి పుట్టే పిల్లలు అభివృద్ధి చెందాలి, ఆశీర్వదించబడాలి అని కోరుకోవడంలో తప్పలేదు. కానీ అలా ఆశీర్వదిస్తున్నప్పుడు వారు చెప్తున్న మాట ఏంటి అంటే, తామారు యూదాకు కనిన పెరేసు కుటుంబము వలె నీ కుటుంబం అభివృద్ధి చెందాలి అని. ఏంటి పెరేసు గారి జీవితం? ఆయన కుటుంబం అభివృద్ధి చెందిందా? అసలు ఎవరి పెరేసు? ఎలా అభివృద్ధి చెందారు? ఎలా గొప్పవారయ్యారు? ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. మనం ఆలోచిస్తున్న విషయం ఏంటి అంటే, తామారు గారు యూదా గారికి కనిన పెరేసు కుటుంబము వలె బోయాజు గారికి రూతు గారికి పుట్టే పిల్లలు అభివృద్ధి చెందాలి అని బేత్లెహేము ప్రజలు ఆశీర్వదిస్తున్నారు బోయాజు గారిని. ఈ ఆశీర్వాదంలో అబ్రహాము గారు మొదలుకొని చాలామంది పేర్లు ప్రస్తావించవచ్చు. అందరి పేర్లు ప్రస్తావించలేదు, కానీ లేయా రాహేల్ గారి పేర్లు ప్రస్తావించారు పైన. క్రిందికి వచ్చేటప్పటికీ తామారు యూదాకు కనిన పెరేసు కుటుంబము వలె అనే మాట ప్రయోగించబడింది. ఈ మాటను మనం తీసుకుని యూదా తామారులకు పుట్టిన పెరేసు గారు అంత గొప్పవారా? నిజంగా ఆశీర్వదించబడిన వారా? ఏంటి ఆయనకి లభించిన ఆశీర్వాదం అనేది ఈ రాత్రి మనం పరిశీలన చేద్దాం ప్రియులారా. నిజంగానే పెరేసు గారు ఆశీర్వదించబడ్డారు. ఎలా చెప్పగలము అంటే, మత్తయి గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 3వ వచనం. యూదా తామారునందు పెరేసును జెరహును కనెను. మనం చదువుకున్న ఈ వచనంలో యూదా తామారు గారులకు 2 కుమారులు జన్మించారు. వారే పెరెసు జెరహులు. వాళ్ళల్లో పెరేసు గారి పేరు యేసుక్రీస్తు వారి వంశావళిలో ప్రస్తావించబడింది. ఇక్కడ జెరహు గారి పేరు కూడా ప్రస్తావించబడింది, కానీ అతనిలో నుండి వంశం రాలేదు. పెరేసు గారిలో నుండే వచ్చారు. మనం నెక్స్ట్ చదువుతాం. పెరేసు ఎస్రోమును కనెను, ఎస్రోము ఆరామును కనెను, ఆరాము అమ్మినాదాబును కనెను. ఈరోజు మనం ఆలోచించాలి, యూదా తామారులకు పుట్టిన వారిలో పెరేసు గారి పేరు యేసుక్రీస్తు వారి వంశావళిలో నమోదు చేయబడింది. ఎందుకు ఆయన పేరే నమోదు చేయబడింది? యాకోబు గారి పిల్లలలో జ్యేష్ఠ కుమారుడు రూబేన్ గారు, కానీ జ్యేష్ఠత్వాన్ని కోల్పోయారు ఆయన. ఎందుకు అంటే, తన తండ్రి మంచం మీదకెక్కి తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో శయనించటం వలన.
ఇలా మనం ఆలోచిస్తూ వస్తే యాకోబు గారి సంతానంలో జ్యేష్ఠునికి రావాలి ఏదైనా, కానీ రూబేను గారు కోల్పోయారు. షిమ్యోను గారు, లేవి గారేమో విపరీతమైన కోపాన్ని ప్రదర్శించి యేసుక్రీస్తు వారి వంశావళిలో తమ పేరును కోల్పోయారు. కానీ యూదా గారి పేరు ఎందుకు నిలిచింది అని ఆలోచిస్తే, ఒకటి, యూదా గారిలో ఏదో దేవునికి నచ్చింది. 2, యూదా గోత్రంలో నుంచి యేసుక్రీస్తు వారు రావాలి అన్నది తండ్రి అయిన దేవుని ప్రణాళిక కాబట్టి. అయితే మరి యూదా గారికి కూడా తామారు గారు వాస్తవంగా యూదా గారికి కోడలు. యూదా గారికి తన భార్య వలన పుట్టిన 3 కుమారులలో ఎవరు కూడా యేసుక్రీస్తు వారి వంశావళిలో చేరలేదు. ఎందుకు అంటే, ఏరు దేవుని దృష్టికి చెడ్డవానిగా ఉన్నారు, దేవుడే చంపేశారు అతన్ని. ఓనాను అలాగే ఉన్నారు, అతన్ని కూడా దేవుడే చంపేశారు. మరి షేలా మిగిలారు కదా. షేలా పెద్దవాడైన తర్వాత షేలా గారిని తామారు గారికి ఇచ్చిన యూదా గోత్రముల నుండి యేసుక్రీస్తు వారు వచ్చేవారే. మరి షేలా గారిని ఎందుకు ఇవ్వలేదు? షేలా గారిని ఇవ్వకపోతే తామారు గారు తన మామగారితో ఎందుకు శయనించాలి? అసలు ఆలోచన తామారు గారికి ఎందుకు వచ్చింది? ఈ విషయాలు ఆల్రెడీ మనం మాట్లాడేసుకున్నాం. తామర పువ్వు లాంటి తామారు జీవితం అనే మాట ఈ మధ్య కాలంలోనే మన ఛానల్ అప్లోడ్ అయింది. అవకాశం ఉంటే అది వినండి. ఇక్కడ మనం ఈ సందర్భాన్ని బట్టి ఆలోచిస్తే, తామారు గారి జీవితాన్ని మనం ఆలోచన చేస్తే, ఆమె మనస్సు దేవునికి నచ్చింది. ఆమె నుండి దేవుడు యూదా జాతి ప్రజలను ఏలబోవు క్రీస్తును పంపించాలి అనుకున్నారు. అందుకే షేలా గారిని ఇవ్వకపోతే పెద్దల్ని పంపించి తీర్పించి షేలా గారిని భర్తగా పొందొచ్చు ఆమె. ఇక్కడ మనం ఆలోచిస్తే ఒకటి మనకి ఏమర్థమవుతుందంటే, ఆమె భర్త కావాలని కోరుకున్న ఆమెకు కనబడదు. అదే జరిగితే పెద్దలు పంపించి, నా మామగారు షేలా గారిని ఇస్తానన్నారండి, ఇప్పుడు ఇవ్వట్లేదు కాబట్టి అతన్ని నాకు భర్తగా చేయమని పెద్దల ద్వారా షేలా గారిని భర్తగా పొందొచ్చు. కానీ భర్త కొరకు ఆరాటపడిన స్త్రీగా కనిపించదు మనకి. అంతేకాదు, యూదా గారి వలన పిల్లలను పొందినప్పటికీ యూదా గారితోనే జీవితాన్ని పంచుకోవాలనుకున్నట్టు కూడా మనకు కనబడదు. పిల్లలు పుట్టిన తర్వాత ఇంకేనాడు యూదా గారు తామారు గారిని తాకినట్టు కనిపించదు. ఇంకెప్పుడు ఆమెను ముట్టుకోలేదట. ఇంకా చెప్పాలి అంటే, యూదా గారే చెప్పిన మాట, నేను షేలాని ఇవ్వలేదు కాబట్టి తామారు ఇలా చేసింది, ఆమె నాకంటే నీతిమంతురాలు అన్నారు. ఈ మాటల్ని కొంచెం లోపలికి వెళ్ళి మనం ఆలోచన చేస్తే, ఆమె చేసిన పనిలోని ఆంతర్యం కేవలం ఆమెకు గర్భఫలం మాత్రమే కావాలి. అది ఎందుకు అంటే తెలీదు. ఆమె ప్రార్థనాపర్రాలు అయ్యుండొచ్చు, భక్తిపర్రాలు అయ్యుండొచ్చు, యూదాగోత్రముల నుంచే మెస్సయ్య వస్తారనే సంగతి తెలిసి అందుకు తాను ఉపయోగపడాలి అని ఆలోచించుకొని ఉండొచ్చు. కారణాలు ఏంటో మనకు తెలియదు, కానీ కేవలం పిల్లల కొరకు మాత్రమే ఆలోచించిన ఒక తల్లిగా మనకు కనిపిస్తుంది ఇక్కడ. బహుశా అది నచ్చిందేమో దేవునికి, ఆమె మనస్సు నచ్చిందేమో. చాలా కాలం మామగారి మాటను గౌరవించి ఏ తప్పు చేయకుండా స్వచ్ఛంగా బ్రతికారావా. ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకున్నారేమో దేవుడు, తెలియదు, కానీ ఆమెకు గర్భఫలాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డారు. ఇక్కడ నేను చాలా విషయాలు ఆలోచించాను. ఏమని అంటే, మామగారు ఆ దారిని వెళుతున్నారని తెలిసి ఒక వేసలా మారువేషంలో వెళ్ళి మామగారితో తప్పు చేయాలని అనిపించిన పరిస్థితి ఎందుకు వచ్చింది? నిజంగా ఆమె స్వభావం అదా అంటే, ఆ తర్వాత ఆ మామగారితోనే మళ్ళీ ఎప్పుడూ కలవలేదు కదా. ఇలా మనం ఆలోచిస్తున్నప్పుడు మనకు ఒకటే ఆన్సర్ దొరుకుద్ది, ఆమె పిల్లల కోసం మాత్రమే ఆరాటపడినట్లుగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ మనం మరొక విషయాన్ని, మరికొన్ని విషయాలు ఈ రాత్రి తామారు గారి జీవితంలో నుండి, పెరేసు గారి జీవితంలో నుండి కూడా ఆలోచించాలి ప్రియులారా. ఎందుకు అంటే,
తామారు గారు ఇద్దరు భర్తలను కోల్పోయి పుట్టింటికి చేరారు మామగారి మాట విని. పుట్టింటి దగ్గర ఉన్నప్పుడు అందరూ అడుగుంటారు కదా, మరలా వివాహం చేసుకోమని. చిన్న వయసే కదా, ఇలా ఒంటరిగా ఎలా ఉంటావు, మళ్ళీ పెళ్లి చేసుకోమని చాలామంది అడిగే ఉంటారు. కానీ ఆమె అందరికీ ఏం సమాధానం చెప్పుంటారు అంటే, మా మరిది గారు ఉన్నారు శైల, అతన్ని నాకిచ్చి పెళ్లి చేస్తానన్నారు మా మామగారు. తప్పకుండా నేను ఆ రోజు వరకు ఏ తప్పు చేయకుండా ఉంటాను ఇలాగే అని యథార్థంగా జీవించారు ఆమె. ఇదే మాట అందరికీ చెప్పుంటారు కూడా. ఇంత యథార్థంగా జీవించిన ఆమె జీవితంలో యూదాగారి వలన ఆమె గర్భవతి అవ్వగానే యూదాగారు మాట్లాడిన మాటలే మనకు తెలుసు కదా. ఆమెను బయటకు తీసుకురండి, కాల్ చేయాలి అన్నారు. యూదాగారే ఆ మాట అన్నప్పుడు మిగిలిన ప్రజలందరూ ఎలా ఉండుంటారు? చాలా నీతులు చెప్పింది, తన మామగారు శైల గారిని ఇచ్చిన తర్వాతే వివాహం అంది, మేము మంచిగా పెళ్లి చేసుకోమంటే మాకేవేవో చెప్పింది, కానీ చివరికి చేసిందేంటి అని కాకుల్లో పొడిచే ఉంటారు కదా. ఈ రాత్రి తామారు గారి జీవితంలో నుండి విషయాలను ఆలోచిస్తున్నంతసేపు మీకు మరియమ్మ గారే గుర్తొస్తారు, రావాలి కూడా. ఎందుకు అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి కన్యకగా మరియమ్మ గారు అనుభవించిన కష్టాలన్నీ ఒక విధవరాలిగా యూదా గోత్రంలో నుండి సంతానాన్ని రప్పించడానికి తామారు గారు కూడా పడ్డారు. చాలా వేదన చెందుంటారు. కానీ ఆమె గురి ఒకటే, యూదా గోత్రంలో నుండి మెస్సయ్య వస్తారు కాబట్టి యూదా గోత్రంలో నుండి పిల్లలు రావాలి అంటే నాకు సంతానం కలగాలి. అది ఎవరి వలన? ఇద్దరు వ్యక్తులు కాదు. శైల గారిని ఇచ్చేలా లేడు మామగారు, కాబట్టి ఎవరు నాకు ఇవ్వట్లేదు, ఆయన నుండి పొందితే ఆయన యూదా గోత్రికుడే కాబట్టి అతనిలో నుండి సంతానం వస్తుంది అనుకుని ఉంటారు. ఇది నా అభిప్రాయం. అందుకే సిగ్గుపడకుండా తరువాత జరిగేది ఏంటి అని ఆలోచించకుండా దేవుని మీద భారం వేసి యూదా గారి దగ్గరికి వెళ్ళుంటారు తామారు గారు. నిజంగా ఆమె తిరిగొచ్చిన తర్వాత ఆమె గర్భవతి అని తెలియగానే మామగారి కంటే ముందు ఇంట్లో తెలుసుంటుంది. తల్లిదండ్రులు ఏమనుంటారు, ఇరుగు పొరుగు వారు ఏమనుంటారు, తెలిసిన వారంతా ఏమనుంటారు ఆలోచించండి. ఎవరేమన్నా తన గర్భఫలము కొరకు వాటన్నిటినీ భరించారు తామారు గారు. ఇక మామగారు ఖచ్చితంగా అలా అంటారని ఆమెకు తెలుసు. అందుకే వేశ్యానుకొని మామగారు వెళుతున్నప్పుడు నా దగ్గర ఏమీ లేవమ్మా నీకు ఇవ్వడానికి అన్నప్పుడు కొన్ని వస్తువులు తీసుకున్నారు ఆమె. ఎందుకంటే సాక్ష్యంగా, నేను తీసుకున్న ఈ వస్తువులు ఎవరి దగ్గర తీసుకున్నాను, అతని వలనే నేను గర్భవతినయ్యాను అని ధైర్యంగా సమాధానం చెప్పింది ఆమె. ఆ మాట విన్నప్పుడు చాలా ఆశ్చర్యపోయి ఉంటారు యూదా గారు. నా కోడలు చేసింది కరెక్ట్, నాకంటే ఆమె నీతిమంతురాలు. ఎందుకు నీతిమంతురాలు? నేను శైలాన్ని ఇవ్వలేదు అంటే ముందే ఏవో మాటలు జరిగాయేమో. ఆ గోత్రంలో నుంచి యేసుక్రీస్తు వస్తారనే విషయం యూదా గారికి తెలుసు కాబట్టి ఈ విషయాలన్నీ మిగిలిన వారితో, కొడుకులతో, కోడలతో పంచుకున్నారేమో. ఏది ఏమైనా తాను ఒక నీతిమంతురాలనే మిగిలిపోయింది చరిత్రలో. చూసేవారందరూ బురద చల్లాలి అనుకునేవారందరూ బైబిల్ మీద బురద చల్లుతుంటారు, వాళ్ళ గురించి మనకు అక్కర్లేదులే. కానీ మనము దైవజ్ఞానం కలిగి దేవుని చిత్తాన్ని, దేవుని ప్రణాళికను గురించి ఆలోచించేటప్పుడు తామరు గారి జీవితాన్ని మనం ముందు పెట్టుకోవాలి. ముఖ్యంగా ఆమె జీవితంలో మనం ఆలోచించవలసింది ఏంటి అంటే తన గర్భము నుండి వచ్చే పిల్లల ద్వారా యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావాలి. అందుకోసం ఎంత అవమానమైనా భరించాలి అనుకున్నారు. పిల్లల్ని కనడం వరకు మాత్రమే ఆమె ఆలోచించింది తప్ప శరీర కోరికల కోసం ఆమె ప్రాధాన్యతనిచ్చిన స్త్రీ అయితే కాదు. ఎట్టకేలకు ఆమె గర్భవతి అయ్యింది. ఆమె గర్భంలో 2 కుమారులు ఉన్నారు. అప్పుడు ఏం జరిగిందో కాస్త చరిత్రలోనికి వెళ్ళి చూద్దాం. ఆదికాండము 38వ అధ్యాయము
27వ వచనం. ఆదికాండము 38వ అధ్యాయము 27వ వచనం. ఆమె ప్రసవకాలమందు కవలవారు ఆమె గర్భమందుండిరి. ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచించాలి. తామారి గారి గర్భంలో 2 పిల్లలున్నారు. వీరికంటే ముందు మనకి చరిత్రలో కనిపించే 2 కవలలు ఎవరు అంటే ఏసావు యాకోబు గారు రిబ్కా గారి గర్భంలో ఉన్నారు. ఈమె గర్భంలో కూడా 2 ఉన్నారు. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు వారి వంశావళిలో యాకోబు గారి పేరే ప్రస్తావించబడింది. యేసుక్రీస్తు వారి వంశావళిలో పెరేసు గారి పేరే ప్రస్తావించబడింది. జనరల్గా ఈ సందర్భాన్ని మనం చదువుతున్నప్పుడు పెరేసు జ్యేష్ఠుడు, జెరహు రెండవవాడు వచ్చేశారు అని క్యాజువల్గా చదివేస్తూ ఉంటాం. చాలా వరకు 80% అలాగే చదువుతాం. ఎవరో ఆ 20% కొంచెం ఆలోచించి చదువుతూ ఉంటారు. ఇక్కడ కొంచెం మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఒక అద్భుతమైన సంగతి మనకు బయటకు వస్తుంది. ఎందుకు అలా జరిగింది అనేది నేను చెప్పలేను, కానీ యాకోబు గారి విషయంలో మనం ఆలోచించిన ఏసావు యాకోబు గారు తమ తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండే నేను ముందు బయటికి రావాలి అంటే నేను ముందు బయటికి రావాలి అని వారిద్దరి మధ్యలో పెనుగులాట జరిగినట్లు మనం చదువుతాం బైబిల్ గ్రంథంలో. ఎందుకు? ఎవరైనా ఒకరు బయటికి రావాల్సిందే కదా, ఆ తర్వాత వచ్చేవారే రెండవ వారు కదా. కానీ ఆ పెనుగులాటను కనుక మనం గమనిస్తే ముందు రావడానికి వారు తాపత్రయపడినట్టు కనిపిస్తూ ఉంటుంది. అంటే జ్యేష్ఠులకు, జ్యేష్ఠత్వానికి ప్రాధాన్యత ఉన్నట్లు గర్భంలో ఉన్న పిల్లలకు కూడా తెలిసిందా అన్నట్లుగా అనిపిస్తుంది ఆ సందర్భాలు మనం చదువుతుంటే. ఎందుకు అంటే 2 పెనుగులాడారు, ఏసావు గారే బయటకు వచ్చారు. కానీ బయటకు వచ్చిన యాకోబు గారికి మాత్రం ఆ జ్యేష్ఠత్వం మీదే కన్నుంది. అందుకే తన అన్న పొలంలో నుండి అలసిన వాడే వచ్చినప్పుడు, తమ్ముడు నీ దగ్గరున్న కూర కొంచెం నాకు వేవా అన్నప్పుడు వెంటనే ఆయన అడిగిన మాట, నీ జ్యేష్ఠత్వాన్ని నేను నాకు ఇస్తావా అని. కూరకు ప్రతిగా కూర అడగొచ్చు, ఇంకా ఇదైతే కూరగాయల కూరకు ప్రతిగా మాంసము అడగొచ్చు. కానీ కూరకు ప్రతిగా జ్యేష్ఠత్వాన్ని అడగరు. అడుగుతున్నారు అంటే యాకోబు గారి మనసు గర్భములో ఉన్నప్పటి నుండి కూడా జ్యేష్ఠత్వం మీదే ఉంది. అంటే అది చాలా విలువైనదనమాట. ఎందుకు ఆ ప్రస్తావన మీకు ఇప్పుడు తీసుకొచ్చాను అంటే ఇక్కడ కూడా అలాంటి సందర్భమే జరిగింది. బైబిల్ గ్రంథంలో మనకు కనిపించే 2వ కవలలు వీళ్ళే. వీళ్ళ పుట్టుక ఎలా జరిగింది అని మనం ఆలోచన చేస్తే కొన్ని విషయాలు చదువుకుందామండి. ఆదికాండము 38వ అధ్యాయము 28వ వచనం. ఆమె ప్రసవించుచున్నప్పుడు ఒకడు తన చెయ్యి బయటికి చాచెను గనుక మంత్రసాని ఎర్ర నూలు తీసి వాని చేతికి కట్టి ఇతడు మొదట బయటికి వచ్చానని చెప్పాను. ఇక్కడ ఏం జరిగింది అంటే తామారు గారి గర్భంలో కూడా 2 పిల్లలు ఉన్నారు కదా. ప్రసవించే సమయంలో ఒక బాబు ముందు తన చేతిని బయట పెట్టాడట. జనరల్గా తల బయటకు వస్తుంది ముందు, కానీ చాలా ఆతృతగా ఉన్నారు వీళ్ళు కూడా 2. వాళ్ళల్లో ఒక వ్యక్తి లేక ఒక బాబు ఏం చేశాడంటే తన తల కంటే ముందు తన చేతిని బయట పెట్టాడు. ఆ చేయి చూడగానే మంత్రసాని ఏం చేసిందంటే కవలలు ఉన్నారనే సంగతి ఆమెకు కూడా తెలుసు కాబట్టి ఎర్ర నూలు తీసుకుని చేయి బయట పెట్టిన వ్యక్తి చేతికి కట్టేసింది. కట్టి వెంటనే ఆమె చెప్పిన మాట ఏంటి అంటే ఇతను ముందుగా బయటకు వచ్చాడు, ఇతనే మొదటివాడు అని చెప్పేసింది. ఈ లోపు ఏం జరిగింది అంటే ఇప్పుడు 29వ వచనం చదువుకోవాలి మనం. ఆదికాండము 38వ అధ్యాయం 29వ వచనంలో అతడు తన చెయ్యి వెనుకకు తీసినప్పుడు అతని సహోదరుడు బయటికి వచ్చెను. ఏం జరిగిందంటే ఆతృతతో ముందు ఒక వ్యక్తి తన చెయ్యి బయట పెట్టాడు. వెంటనే మంత్రసాని చేతికి ఎర్ర నూలు కట్టేసింది. ఇప్పుడు వాళ్ళ లెక్కల్లో ఏంటి అంటే ఆ చేతికి ఎర్ర నూలు కట్టిన వ్యక్తే మొదటివాడు అని.
ఇతను మొదటి బయటకు వచ్చాడండి, ఇతనే మొదటివాడు అని మంత్రసాని చెప్పేసింది. కానీ మంత్రసాని ఈ మాట చెప్పే లోపు ఏం జరిగిందో తెలుసా? ఎర్ర నూలు కట్టిన చెయ్యి వాడు లోపలికి తీసేసుకున్నాడు తన చెయ్యి. ఆటోమేటిక్గా రెండో వాడు బయటకు వచ్చేసాడు. చేతికి నూలు కట్టినవాడు మొదటివాడు అని చెప్పింది మంత్రసాని. కానీ చేతికి కట్టినంత మాత్రాన వాడు బయటికి రాలేదు, తన చేతినే వెనక్కి లాక్కున్నాడు. ఎప్పుడైతే ఆ నూలు కట్టిన చేయి గలవాడు లోపలికి లాక్కున్నాడో ఆటోమేటిక్గా రెండోవాడు బయటకు వచ్చాడు. అంటే ఇక్కడ ఏం జరుగుంటుంది అంటే, ఏసావు యాకోబు గారులానే వేళ్ల మధ్యలో కూడా పెనుగులాట జరుగుంటుంది. ఈ పెనుగులాటల్లో ముందు ఒక బాబు ఏం చేశాడంటే, నేను ఫస్ట్ అన్నట్టు తన చేయి బయట పెట్టాడు కదా. మనం కూడా పరుగు పందాలు పెట్టినప్పుడు చాలా దగ్గరగా ఉన్నప్పుడు, మనం రీచ్ అవ్వాల్సిన ప్లేస్ దగ్గరగా ఉన్నప్పుడు, మనం పూర్తిగా వెళ్ళలేనప్పుడు చెయ్యైనా సరే ఇలా చాపి మన వేళ్ళైనా దాన్ని కానించడానికి ప్రయత్నం చేస్తాం, ఎందుకంటే మనం విన్నని చెప్పాలని. అలాగే అనిపిస్తుంది ఈ బాబు విషయం. ఇతను మనిషి అంతా బయటికి రాలేదు, కేవలం చెయ్యి బయటకు వచ్చింది అంతే. మంత్రసాని క్యాజువల్గా అనుకుంటుంది ఏమని, చెయ్యి బయటకు వచ్చిన వాడే వెంటనే వస్తాడు కదా అని. కానీ ఈలోపు ఏం జరిగిందో తెలుసా? అతను చెయ్యి వెనకకు లాక్కున్నాడు. నేనంటాను, చెయ్యి వెనక్కెందుకు లాక్కున్నాడు అంటే, లోపల ఉన్నవాడు కాళ్ళు పట్టుకు లాగుంటాడు వెనక్కి. చెయ్యి బయటకు పంపిన వాడే బయటికి రావాలి, కానీ నువ్వు ముందు బయటకు వెళ్తావా ఉండు అని వెనక్కున్నవాడు ఏం చేశాడంటే కాళ్ళు పట్టుకుని వెనక్కి లాగి వాడు బయటకు వచ్చేసాడు. ఇప్పుడు ముందు బయటకు వచ్చింది ఎవరు అంటే, దారం కట్టినవాడు కాదు. ముందు బయటకు వచ్చింది ఎవరు అంటే, దారం కట్టిన వ్యక్తి కాదు. ఎవరు అంటే ఇప్పుడు చదువుదాం 29వ వచనంలో, అతడు తన చెయ్యి వెనుకకు తీసినప్పుడు అతని సహోదరుడు బయటకు వచ్చెను. ముందు బయటకు వచ్చింది సహోదరుడు. అప్పుడు ఆమె అంటుంది మంత్రసాని, నీవేళ భేదించుకుని వచ్చితివి? నేను దారం కట్టినాడు కదా ముందు బయటికి రావాలి, నువ్వెలా వచ్చావు? మంత్రసానికే ఆశ్చర్యాన్ని కలిగించాడు ఈ బుడ్డోడు కదండి. మంత్రసాని ఆలోచనలు వేరుగా ఉన్నాయి. చేయొచ్చింది, చేయగలిగిన వాడే ముందు బయటకు వస్తాడు అనేది ఆమె ఆలోచన, ఆమె లెక్క. కానీ ఏం జరిగింది? వీడు చెయ్యే లోపలికి వెళ్ళింది, మరో వ్యక్తి బయటకు వచ్చాడు. అప్పుడు మంత్రసాని ఆశ్చర్యపోతుందనమాట. ఏమంటుందామే? నీవేళ భేదించుకుని వచ్చావు, ఎలా రాగలిగావు అని వెంటనే అతనికి, ఆ భేదించుకుని వచ్చిన ఆ వ్యక్తికి పెరేస్సు అని పేరు పెట్టారు. అతని జ్యేష్ఠుడు. దారం కట్టించుకున్నంత మాత్రాన జ్యేష్ఠుడు కాలేకపోయాడు జరహు గారు. బయటకు వచ్చిన వ్యక్తి జ్యేష్ఠుడయ్యాడు. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అనమాట. గర్భములో నుండి భూమి మీదకి వచ్చే లోపే గర్భస్థ శిశువులుగా ఉన్న వీరిలోనే ఇంత ప్రత్యేకత, ఇంత ఆలోచన, ఎందుకంత పోటీ అని అడిగినప్పుడు పెరేసు గారి జీవితం చెప్తుంది, నేనంత కష్టపడి బయటకు వచ్చాను కాబట్టి మొదటిగా యేసుక్రీస్తు వారి వంశావళిలో నా పేరు నమోదయ్యింది. అవును కదా. యాకోబు ఏసావు గారిని కూడా మనం చూస్తే, దేవుడు అవకాశం ఏసావు గారికి ఇచ్చినా అమ్ముకోవడం వలన యేసుక్రీస్తు వారి వంశావళిలో యాకోబు గారి పేరు మాత్రమే లిఖించబడింది. ఇప్పుడు మనము ఈ ఇద్దరు బిడ్డలను మనం ఆలోచన చేస్తే, దారం కట్టించుకున్నాడు జరహు. మనం అంటే పేర్లను బట్టి ఇప్పుడు మాట్లాడుకుంటే మనకు పేర్లు అర్థమయ్యాయి కాబట్టి. కానీ బయటకు వచ్చింది మాత్రం పెరెస్ గారు. ఎప్పుడైతే బయటకు వచ్చాడో, బయటకు వచ్చిన తర్వాత కష్టపడ్డారు యాకోబు గారు దాన్ని సంపాదించుకోవడానికి. కానీ బయటకు వచ్చేటప్పుడే యుక్తిగా ప్రవర్తించి తెలివిగా బయటకు వచ్చాడు పెరెస్ గారు. అంత చిన్న శిశువుకి ఎందుకంత జ్ఞానం? ఎలా అంత జ్ఞానం? కానీ ఇక్కడ మనం ఆలోచించాలి ప్రియులారా. అలా భేదించుకొని వచ్చారు కాబట్టి భేదము అనే అర్థం ఇచ్చే పెరేసు అనే పేరు అతనికి పెట్టారు. కానీ పెరేసు గారి జీవితాన్ని మనం చూస్తే, లేక ఈ ఇద్దరు బిడ్డలను గర్భాన మోస్తున్నప్పుడు తామారు గారి జీవితాన్ని మనం ఆలోచిస్తే, మరియమ్మ గారికి వలె ఎన్నో అవమానాలను భరించారు ఆమె.
గర్భంలో ఉన్నప్పుడు, ముందే చెప్పాను, గర్భంలో ఉన్నప్పుడు ఎన్నో నీతులు చెప్పిందమ్మా, ఎవరితోనో కడుపు చేయించుకుంది అని మాట్లాడుంటారు. ఎందుకంటే మామగారు పిలిచి తానే అని ఒప్పుకునే వరకు ఆమె బయట పెట్టలేదు కాబట్టి ఎవరి వలన జరిగిందో తెలీదు. అప్పుడు చాలా అవమానించుంటారు. తీరా మామగారే అని తెలిసినప్పుడు మరోలా అవమానించుంటారు. ఎవరు లేరని, ఎవరు కాదని, సొంత మామతోనే తప్పు చేశావా అని హేళన చేసుంటారు. ఇక పిల్లలు పుట్టిన తర్వాత ఎలా ఉండుంటుంది అని మనం ఆలోచన చేస్తే తామారు గారికి చాలా సంతోషంగా ఉండుంటుంది. ఎందుకంటే తాను 2 బిడ్డలకు జన్మనిచ్చి తల్లయింది కాబట్టి. కానీ ఆ బిడ్డలు పుట్టినప్పుడు సమాజం ఎలా ఊహించుంటుంది, సమాజం ఎలా మాట్లాడుంటుంది అని ఆలోచన చేస్తే పరిహాసం, అపహసించడానికి ఇష్టపడేవాళ్ళు చాలామంది ఉంటారు కదా. వాళ్ళు ఎలా అనుంటారు అంటే, భార్య దగ్గరికి వచ్చి భర్తను చూపిస్తూ నీ పిల్లలకు ఆయన తండ్రా తాత అనుంటారు కదా. ఎందుకంటే ఒక వరుస తాత కూడా కదా మరి ఆయన, తామారు గారు కోడలు కదా. అలాగే పిల్లలు పెరిగి పెద్దవారు అవుతున్నప్పుడు కూడా ఇలాంటి మాటలే మాట్లాడుంటారు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు కూడా ఒక గుంపు ఉంటుంది, ఎంతసేపు ఎదుటి వారి మీద బురద చల్లడానికి, మాటలతో గాయం చేయడానికి, కత్తిపోటు లాంటి మాటలు పలకడానికి ఒక గుంపు ఎప్పుడు ఉంటుంది సమాజంలో. ఇప్పుడు చెప్పండి, అలాంటి మాటలు పలుకుతున్నప్పుడు తామారు గారు ఎంతలా వేదన చెందుంటారో. ఒకవైపు మనుషుల వైపు నుండి వస్తున్నది బాధపడుతున్నా, మరొక వైపు మాత్రం తానేం ఆశించిందో అది దక్కినందుకు సంతోషపడుంటారు. సరే, తనకంటే సమాజం తెలుసు కాబట్టి అలా ఆలోచించిన, చిన్న వయసులో ఉన్న తన పిల్లలు బయటకు వెళ్ళినప్పుడు, బయట వారి వలన మాటలు పడుతున్నప్పుడు, తిరిగి వచ్చి అమ్మని అడుగుతున్నప్పుడు ఆమె ఎలా సమాధానం చెప్పుంటారు, పిల్లల్ని ఎలా ఓదార్చుంటారు? ఎందుకంటే వారు పుట్టడానికి కారణం వాళ్ళు కాదు కదా. పెరేసు జరహుల జన్మకు కారణం పెరేసు జరహులు కాదు. అమ్మా నువ్వు తాతగారితో వెళ్ళు, మాకు జన్మనివ్వని వాళ్ళు అడగలేదు. యూదా గారికి కూడా తెలియదు, తామారు గారే చేశారు. ఆమెకంటూ ఒక ప్రణాళిక ఉంది కాబట్టి. పిల్లలు చేయని నేరానికి పిల్లలు బయటికి వెళ్ళి మాట పడుతున్నప్పుడు తల్లిగా వాళ్ళకి సమాధానం చెప్పడానికి ఎంత బాధపడుంటారో ఆమె. పిల్లలు కూడా చాలా హీనంగా చూసుంటారు పెరేసు జరహు గారిని. మీ అమ్మ మీ తాతగారితో తిరిగితే మీరు పుట్టారట అన్న మాట మాట్లాడినప్పుడు చిన్నవాళ్ళుగా పసి వయసులో ఉన్న వాళ్ళు ఎంత బాధపడుంటారో. ఆ విషయాన్ని తామారు గారి దగ్గరికి తెచ్చినప్పుడు వారిని ఓదార్చడానికి ఆమె ఎంత ప్రయాసపడి ఉంటుందో ఈరోజు మనం ఆలోచన చేయాలి. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు, లేక యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి రావడానికి కూడా మరియమ్మ గారు ఇలాంటి కష్టాలే పడ్డారు. ఇలాంటి అంటే చుట్టుప్రక్కల వాళ్ళతో. యోసేపు గారికి ప్రధానమైన యోసేపు గారి వలన ఆమె గర్భం ధరించలేదు కాబట్టి ఆయన తండ్రి కాదంటూ, ఈమె ఎవరి వలన కడుపు చేయించుకుందో తెలియదంటూ, పుట్టిన బిడ్డకు తండ్రి ఎవడో తెలియదంటూ, ఇలాంటి రకరకాల మాటలు వాళ్ళు పలుకుతున్నప్పుడు అవన్నీ వింటూ ఎంత బాధ అనుభవించుంటారో మరియమ్మ గారు ఆ రోజు. నిజంగా తామారు గారి జీవితాన్ని ఇప్పుడు స్టడీ చేస్తున్నప్పుడు అక్కడ మరియమ్మ గారు పడిన బాధే ఇక్కడ తామారు గారు పడి ఉండాలి. అక్కడ మరియమ్మ గారు దేవుని చిత్తానికి ఎలా తలవంచారో ఇక్కడ తామారు గారు కూడా దేవుని ప్రణాళిక కొరకు ఆమె అర్పించుకున్న స్త్రీగా మనకు కనిపిస్తూ ఉన్నారు. ఇలా మనం ఆలోచించినప్పుడు యేసుక్రీస్తు వారి వంశావళిలో వ్రాయబడిన వ్యక్తులందరూ కూడా ఏదో ఒక యాంగిల్లో యేసుక్రీస్తు వారికి మ్యాచ్ అవుతారు, ఏదో ఒక విషయంలో. అలా మనం ఆలోచించినప్పుడు ఆ వంశావళిలో పేరును సంపాదించుకున్న వ్యక్తి పెరేసు గారు. ఈ పెరేసు గారు ఆ వంశావళిలో తన పేరును నమోదు చేసుకోవడం కోసం ఎన్నో అవమానాలు భరించుంటాడు. ఎన్నో. ఆనాటి సమాజంలో తన తండ్రి ఒకవైపు, తల్లి ఒకవైపు చూపిస్తూ పిల్లలను అనేక రకాలుగా మాటలతో గాయం చేస్తూ ఉన్నా వాటన్నిటినీ స్వీకరించి అనుభవించాడు కాబట్టే అతడు పొందిన వేదనను బట్టి దేవుడు అతని పేరు యేసుక్రీస్తు వారి వంశావళిలో పెట్టడానికి ఇష్టపడ్డారు.
అనేక నిందలు, అనేక అవమానాలు భరించిన వారే మనకు ఆ యేసుక్రీస్తు వారి వంశావళిలో కనిపిస్తుంటారు ప్రియులారా. విశ్వాసములో బలవంతులైన వారు, స్థిరమైన వారు మనకు ఆ వంశావళిలో కనిపిస్తూ ఉంటారు. ఈ రాత్రి పెరేసు గారి పేరు యేసుక్రీస్తు వారి వంశావళిలో ఎక్కింది అంటే గర్భంలో ఉన్నప్పటి నుండే దాని కొరకు పోరాటం చేస్తున్నాడు పెరేసు గారు. గర్భాన్ని ఆయన మోస్తూ తల్లి అవమానాలు భరించింది. భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ శిశువే అనేక అవమానాలు భరించాడు. ఇది అతనే కాదు, జరహు కూడా అనుభవించాడు. కానీ జ్యేష్ఠునిగా వచ్చిన వారి మీదే కదా ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఆ బిడ్డ పుట్టి పెరుగుతున్నప్పుడు నిజంగా అతన్ని చూసుకొని తామారు గారు ఎంత సంతోషించారో, కానీ అతన్ని పెంచడంలో ఎన్నో ఇబ్బందులు పడుంటారామె, ఎన్నో అవమానాలు పడుంటారామె. కానీ అన్నిటినీ తట్టుకుంటూ తన కుమారునికి ఒకే విషయాన్ని నేర్పిస్తూ వచ్చుంటారు. ఏమని అంటే, మన ఆది దంపతులైన ఆదాము హవ్వల వలన లోకంలోనికి వచ్చిన పాపాన్ని తీయడానికి పాపరహితుడైన యేసుక్రీస్తు ఇదిగో ఈ గోత్రం నుండే వస్తానన్నారు. అది మీ గర్భాల నుండే రావాలి, అందుకు మీరు జాగ్రత్తగా బ్రతకాలి అని ఈ తల్లి తన బిడ్డలకు నేర్పించుంటుంది. అవును ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి రావడానికి దేవుడు వేసిన ప్రణాళికల్లో పాలిభాగస్తులు వీరంతా. కానీ ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి వాళ్ళ జీవితంలో వారు ఏది అనుభవించవలసి వచ్చినా దానిని అనుభవించి దేవుని ప్రణాళికను నెరవేర్చిన వారే విశ్వాస వీరుల జాబితాలో ఉన్నవారు, కానీ యేసుక్రీస్తు వారి వంశావళిలో ఉన్నవారు. కానీ ఇక్కడ మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు వారి వంశావళిలో తామారు గారి పేరు కూడా మనకు కనిపిస్తుంది. ఇంకా బాగా చెప్పాలి అంటే మొట్టమొదట కనిపించే స్త్రీ పేరే యేసుక్రీస్తు వారి వంశావళిలో తామారు గారి పేరు. నిజంగా అబ్రహాం గారి పేరు వ్రాయబడింది, కానీ శారా గారి పేరు లేదు. అలానే నేను ఆమెను తక్కువ చేయట్లా. ఇస్సాకు గారి పేరు వ్రాయబడింది, కానీ రిబ్కా గారి పేరు లేదు. రాహేలు గారి పేరు లేకపోతే యాకోబు గారి పేరు వ్రాయబడింది, కానీ వారి భార్యల పేర్లు లేవు. యూదా గారి పేరు వ్రాయబడింది, యూదా గారి భార్య పేరు లేదు. కానీ ఎవరి వలన దేవుడు సంతానాభివృద్ధి చెందించి క్రీస్తును పంపించాలనుకున్నారా తామారు గారి పేరే ఆ లిస్టులో స్త్రీల భాగంలో మొట్టమొదటి పేరుగా మనకు కనిపిస్తూ ఉంది. ఈ సందర్భంగా ఈ వైపు నుండి మనం ఆలోచిస్తే ఇక్కడ మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటి అంటే, తామారు గారి పేరు కానీ పెరెసు గారి పేరు కానీ యేసుక్రీస్తు వారి వంశావళిలో నమోదవడానికి కారణం ఆయనను ఈ లోకంలోనికి పంపించడానికి లోకంలో వస్తున్న ప్రతి శ్రమను అవమానాన్ని భరించారు వాళ్ళు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత కొండ మీద ప్రసంగం చేస్తూ చెప్పారు ఒక మాట. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 11వ వచనం. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈ మాటల్లోని ఆంతర్యాన్ని మనం గమనిస్తే, నా నిమిత్తము అంటే నన్ను బట్టి, నేను గర్భములోనికి రాకమునుపైన, నేను ఆయా గర్భాలలో రావలసి ఉన్నా, నేను భూమి మీదకి వచ్చిన తర్వాతైనా ఎప్పుడైనా సరే నన్ను బట్టి, నా రాకను బట్టి మీకు నిందలు అవమానాలు వస్తాయి. వాటిని మీరు అనుభవిస్తే మాత్రం పరలోకమందు మీకు సంతోషము, అధిక సంతోషము, మీరు ధన్యులవుతారు అన్నారు. ఏంటి ఆ ధన్యత? తామారు గారికి వచ్చిన ధన్యత ఏంటి? పెరెసు గారికి వచ్చిన ధన్యత ఏంటి అంటే, నిజంగానే ఆమె పెరెసు గారిని గర్భాన ధరించినప్పుడు ఎన్నో అవమానాలు పొందుంటారు. వాటిని ఒకవైపు బాధగా ఉన్నా మరొక వైపు దేవుని చిత్తం నెరవేర్చడానికే ఇది కదా అనుకున్నప్పుడు మాత్రం ఆమె ఆనందించారు. కాబట్టి ధన్యురాలయ్యింది. ధన్యురాలైనది కనుకనే యేసుక్రీస్తు వారి వంశావళిలో తన పేరు నమోదు చేసుకుంది. నిజంగా మామూలుగా అంటే బాహ్య నేత్రాలతో చదివితే తామర గారు అలా ఎందుకు చేసిందండి, ఇంకో మార్గంలో చేయొచ్చు కానొచ్చు మీరు కావచ్చు, కానీ యూదా గోత్రములో నుండి యేసుక్రీస్తు వస్తారు అనేది యాకోబు గారే చెప్పిన ఆనాటి ప్రణాళిక, యాకోబు గారి మాటల్లో చెప్పిన మాట. అది వారి పిల్లలు వింటూనే వస్తున్నారు. కాబట్టి ఈ మాట ఆ నోట ఈ నోట తామారు గారు కూడా వినుంటారు. ఇప్పుడు తన గర్భము నుండి
తప్పకుండా యేసుక్రీస్తు వారి వంశావళిలో తన పేరుండాలి అంటే తన గర్భం నుండి క్రీస్తు రావాలి. అందుకోసం ఎన్నో అవమానాలు భరించుంటుంది ఆమె. అంతేకాదు తొలిచూలుగా పెరెసు గారు పుట్టినప్పుడు కానీ, జరహు వచ్చినప్పుడు కానీ, ఆ ఇద్దరు బిడ్డలను చేతిలోనికి తీసుకుంటున్నప్పుడు ఎన్నో ఆలోచించుంటుంది. ఒకవైపు సమాజం నుండి వస్తున్న వాటిని భరించాలి అని నిర్ణయం తీసుకుంటూ, మరొక వైపు ఆ పిల్లలను దేవుని కొరకు పెంచాలి అని నిర్ణయం తీసుకుని ఉంటుంది. అందుకే తరువాత కాలంలో పెరెసు జరహులు కూడా మంచి స్థాయికి ఎదిగారు ప్రియులారా. ఎంత మంచి స్థాయికి వెళ్ళారు అంటే ఒక్క మాట చూపించి ముగిస్తాను నేను. నెహెమ్యా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుని ముందుకు వెళ్దాం. జనుల అధికారులు యెరూషలేములో నివాసము చేసిరి. మిగిలిన జనులు పరిశుద్ధ పట్టణమగు యెరూషలేమునందు 10 మందిలో ఒకడు నివసించినట్లును, మిగిలిన 90 వేరువేరు పట్టణాలలో నివసించినట్లు చీట్లు వేసిరి. నెహెమ్యా గారు యెరూషలేము ప్రాకారాలు కట్టడానికి వచ్చారు. వచ్చినప్పుడు అక్కడున్న పరిస్థితులప్పుడు జనుల అధికారులు యెరూషలేములో నివాసం చేశారు. అందులో పరిశుద్ధ పట్టణమగు యెరూషలేమునందు 10 మందిలో ఒకరు నివసిస్తే మిగిలిన 90 వేరువేరు ప్రాంతాల్లో నివసించారు. అలా నివసించిన వారిలో మనకు కనిపిస్తున్న ఒక పేరు చూద్దాం. 4వ వచనం అండి. నెహెమ్యా గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనంలో, మరియు యెరూషలేములో యూదులలో కొందరును బెన్యామీనీలలో కొందరును నివసించిరి. యూదులలో ఎవరనగా జకరియాకు పుట్టిన ఉజ్జియా కుమారుడైన అతాయా, ఇతడు షెఫట్యాకు పుట్టిన అమర్యా కుమారుడు. వీడు షెఫట్యాకు పుట్టిన పెరేసు వంశస్థుడగు మహలలేలు కుమారుడు. మరియు అని కొన్ని పేర్లు చెప్తూ 6వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. యెరూషలేములో నివాసము చేసిన పెరేసు వంశస్థులందరూ బలవంతులైన 468 యెరూషలేము ప్రాకారాలు కట్టడానికి నెహెమ్యా గారు వచ్చినప్పుడు కొంతమంది సైన్యాన్ని బలవంతులను ఉపయోగించుకున్నప్పుడు ఆ బలవంతులలో 468 మంది బలవంతులు పెరేసు వంశీయులట. అంటే పెరేసు వంశంలో కొంతమంది ప్రముఖులు బలవంతులు ఉన్నారు. వారు దేవుని పని చేయడానికి నిశ్చయించుకుని యెరూషలేములో నివాసం చేసిన వారు. మనం ముందే చదువుకున్నాం కదా, యెరూషలేములో 10 మందిలో ఒకరు నివసించారు అని. ఆ ఒకరిలో పెరేసు వంశస్థులు ఉన్నారు ప్రియులారా. దేవుని నివాస స్థలమైన యెరూషలేము పట్టణంలో ఉంటూ దానికి ప్రాకారాలు కట్టడానికి తమ వంతు సహకారాన్ని అందించిన బలవంతులలో పేరుగాంచిన వారే పెరేసు వంశస్థులు. ఈ రాత్రి దేవుడు పెరేసు గారి జీవితాన్ని మన ముందు పెడుతున్నారు. నిజంగా ఎన్నిక లేని జీవితం పెరేసు గారిది. ఎందుకంటే తన తల్లి చేసిన పనిని బట్టి మామగారికి తెలియకుండా రహస్యంగా ఆయనతో గర్భవతి అయి పిల్లల్ని కన్న తల్లిగా సమాజంలో ఆమెను చాలా ఈసరించుకుని ఉంటారేమో, కానీ ఆమె హృదయం మాత్రం దేవునికి నచ్చింది. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, దేవుని ప్రణాళిక నెరవేర్చాలి, అందుకు నా గర్భం ఉపయోగపడాలి అంటే ఇది నేను చేయక తప్పదనుకుందేమో. అందుకే దేవుడు కరుణించి ఆమెకి 2 బిడ్డల్నిచ్చారు. ఆ వంశావళిని నిలబెట్టడానికి తామారు గారిని ఒక పాత్రగా వాడుకున్నారు దేవుడు. అంతేకాదు తామారు గారి గర్భము నుండి వచ్చినటువంటి పెరేసు గారికి జ్యేష్ఠునిగా యేసుక్రీస్తు వారి వంశావళిలో పేరు నమోదు చేయబడింది ప్రియులారా. ఈరోజు మనం ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే, యేసుక్రీస్తు వారి వంశావళిలో అబ్రహాము గారు జ్యేష్ఠుడు, ఇస్సాకు గారు జ్యేష్ఠుడు కాకపోయిన వాగ్దాన పుత్రుడు, యాకోబు గారు జ్యేష్ఠత్వాన్ని సంపాదించుకున్నవాడు, యూదా గారు జ్యేష్ఠుడు కాకపోయినా సంపాదించుకున్నవాడు, అలాగే పెరేసు గారు కూడా జ్యేష్ఠుడు కాదు, కానీ తామారు గారి వలన జ్యేష్ఠునిగా మారి యేసుక్రీస్తు వారి వంశావళిలో తన పేరును నమోదు చేసుకున్నాడు. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నారు. నేను చాలా భాగాల నుంచి చెప్తున్నాను మీకు. యేసుక్రీస్తు వారి వంశావళిలో మన పేరు లేకపోయినా పర్వాలేదు, విశ్వాస వీరుల జాబితాలో కూడా మన పేరు లేకపోయినా పర్వాలేదు. ఎందుకంటే ఇప్పుడు మన పేర్లు ఎలాగో ఇందులో నమోదు కావు కాబట్టి. కానీ నమోదు చేయబడి మనల్ని పంపించారే దేవుడు, ఆ పుస్తకంలో మన పేరు మాత్రం చెరిగిపోకూడదు.
నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను అన్నారు దావీదు గారు. అదే మాట పెరెస్ గారు చెప్తూ, నా దినములన్నీ నీ గ్రంథములో ఉన్నాయి, ఇదిగో నన్ను జ్యేష్ఠునిగా పంపించి మీ కుమారుని వంశావళిలో నన్ను చేర్చవా అని అడుగుంటారేమో. లేదా గర్భవతి అవ్వగానే తామారు గారు దేవుని పాదాలు పట్టుకుని అడుగుంటారేమో, దేవా మీ చిత్తాన్ని నెరవేర్చుటకు మాత్రమే నేను ఇది చేశాను కానీ నా శరీర కోరికలు తీర్చుకోవడానికి కాదు. ఏది ఏమైనా మీరు నాకిచ్చే బహుమానాలను, గర్భఫలాలను మీ కుమారుని రాక కొరకు ఉపయోగపడేదిగా చేయమని ప్రార్థించారేమో. మనకు వ్రాయబడలేదు కానీ ఇవి ఖచ్చితంగా జరిగే ఉండాలి ప్రియులారా. అందుకే తామారు గారి పేరు, పెరేసు గారి పేరు యేసుక్రీస్తు వారి వంశావళిలో వ్రాయబడింది. దేవుడు యూదా గారిని సెలెక్ట్ చేసుకున్నారు, కానీ యూదా గారి పిల్లలు అనగా ఏరు, ఓనాను, షేలా అందుకు అర్హులుగా లేరు. కానీ ఆ అర్హత సంపాదించుకునే ప్రయత్నం చేసిన ఒక తల్లిగా తామారు గారు కనిపిస్తున్నారు. దేవుడు ఆమెను ఎంపిక చేసుకుని ఆమె గర్భం నుండి వచ్చిన కుమారుని జ్యేష్ఠునిగా యేసుక్రీస్తు వారి వంశావళిలో నిలబెట్టారు. ఈరోజు దేవునికి కావలసింది తల్లిదండ్రుల నుంచి మనం సంపాదించుకునే దానికంటే కూడా మన ప్రయత్నం ఆయనకి బాగా నచ్చుతుంది. మన ప్రయత్నం బాగా నచ్చుతుంది. మనం యథార్థమైన హృదయంతో ప్రయత్నం చేస్తే మన ప్రయత్నాన్ని మెచ్చిన దేవుడు తప్పకుండా మనకు మంచి ఫలితాన్ని ఇస్తారు. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు వారి వంశావళిలో పెరేసు గారి పేరు చేరింది కదా. అలాగే బోయాజు, రూతు గారులకు పిల్లలు పుడితే తామారు యూదాకు కనిన పెరేసు వలె నీ కుటుంబం అవ్వాలి అనడంలో ఆంతర్యం కూడా ఇదే. పోటీపడి బయటకు రావడమే కాదు, జ్యేష్ఠునిగా మిగిలి వంశావళిలో నిలిచి చరిత్రలో ఈనాటికి చెప్పుకునేలా మిగిలారు కదా. నీ కుటుంబం అలాగ అభివృద్ధి చెందాలి అని బోయజ్ గారిని దీవిస్తున్నారు అక్కడున్న పెద్దలు, ప్రజలు కూడా. ఈరోజు మనము కూడా గతంలో మనం తెలిసి చేసినా తెలియక చేసినా మన తప్పును ఒప్పుకుని క్రీస్తును ధరించి క్రైస్తవులుగా మారిన తర్వాత అందరి దయను పొందుకునే వారిలా మనం ఉండాలి తప్ప అందరి చేత ఈసడించబడే వారిగా ఉండకూడదు. ఒకవేళ అలాంటి ఈసడింపులు ఒకవేళ మనకు రావాల్సి వస్తే అది దేవుని పనిలో రావాలి తప్ప భౌతికంగా మనం చేసిన పనులను బట్టి అయితే కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు చెప్పారు, నా నిమిత్తం మీరు అవమానించబడితే మీరు ధన్యులని కదా. కాబట్టి ఆయన రాక కొరకు సిద్ధపాటు కలిగి వీరు అవమానాలు భరించారు కాబట్టే, నిందలు భరించారు కాబట్టే వీరు ధన్యులయ్యారు. ఈనాటికి వారి పేర్లు మనం చెప్పుకుంటున్నాం. మరి ఈరోజు ఆనాడు క్రీస్తు రాక కొరకు పెరేసును గర్భాన ధరించిన తామారు గారు అవమానించబడితే, క్రీస్తుని ఈ లోకానికి పంపడానికి గర్భాన ధరించిన మరియమ్మ గారు అవమానించబడితే, ఆ క్రీస్తును ధరించామని చెప్పుకుంటున్న మనము క్రీస్తు కొరకు ఒక నిందైనా భరించగలిగిన స్థితిలో ఉన్నామా? ఒకసారి ఆలోచించండి. క్రీస్తు నిమిత్తం నిందలు, అవమానాలు ఎప్పుడు మనకు వస్తాయి అంటే సువార్తను ప్రకటించడానికి వెళ్ళినప్పుడు పనిలో వస్తాయి. పనే చేయకపోతే నిందలే లేవు కదా మనకి. మరి ఎంతవరకు పని చేస్తున్నాం? మన ప్రయాస ఎంతవరకు ఉంది? దేవుడు మెచ్చేలా ఉందా? మనం పడే ప్రయాస దేవుడు మెచ్చితే జీవగ్రంథంలో మన పేరుంటుంది, పరిశుద్ధ గ్రంథంలో మన పేరుంటుంది. తామారు గారి ప్రయత్నం క్రీస్తు రాక కొరకే. ఈ గ్రంథంలో ఆమె పేరుంది, ఆ గ్రంథంలో ఆమె పేరుంచుకుంది. మరియమ్మ గారు క్రీస్తుని ఈ లోకానికి పంపడానికే అవమానాలు భరించింది, ఆ ప్రణాళికను నెరవేర్చారు. ఈ గ్రంథంలో ఆమె పేరుంది, అక్కడ ఆమె పేరు మిగుల్చుకుంది. ఈరోజు ఈ గ్రంథంలో మన పేరుంచుకునే అవకాశం లేదు, కానీ జీవగ్రంథంలో వారి పేరుంచుకునే అవకాశం ఉంది. క్రీస్తును ధరించిన మనము క్రీస్తును గూర్చి ప్రకటించడానికి వెళ్తే వచ్చే అవమానాలు భరిస్తే మరి సువార్త ప్రకటించడానికి మనం సిద్ధంగా ఉన్నామా? లేక ఇంకా సమయం ఉందిలే, ఇప్పుడే కాదులే, మనకంటే ముందు చాలామంది అనుభవం కలిగిన వారు ఉన్నారులే అని దాటవేస్తూ ఉంటే మన టైం ఎప్పుడు ముగిసిపోద్దో మనకు తెలియదు కదా. సమయం ఉండగానే సద్వినియోగం చేసుకోవాలి మనం. కనుక ప్రియులారా, తామారు గారి జీవితాన్ని మనం ఆలోచన చేస్తే ఒక స్త్రీ అయి ఉండి కూడా ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుని ఆ నిర్ణయం కొరకు నిలబడి దేవుని సంతోషపెట్టిన స్త్రీగా ఆమె మనకు కనిపిస్తున్నారు. పరిశుద్ధమైన స్త్రీలు ఇలాగే ఉంటారు. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. శారా గారు ఫరో గారి దగ్గరకు వెళ్ళేటప్పుడు కానీ, అబీమెలెకు గారి దగ్గరకు వెళ్ళేటప్పుడు కానీ ఆమె ఏం చేస్తుంటారు అంటే ఆదికాండం మనకు సమాధానం చెప్పలేదు, కానీ పేతురు గారు తన పత్రికలో సమాధానం చెప్పారు.
పరిశుద్ధ స్త్రీలు దేవుణ్ణి ఆశ్రయించి శ్రమను అనుభవించారు అని. అంటే శారా గారు ఫరో దగ్గరికి వెళ్ళినా, అబీమెలెకు గారి దగ్గరికి వెళ్ళినా దేవుణ్ణి ఆశ్రయించి మాత్రమే వెళ్ళారు కాబట్టే సక్సెస్ అయ్యి వెనక్కి వచ్చారు ఆమె. కానీ తామారు గారి జీవితాన్ని ఇప్పుడు మనం ఆలోచిస్తే, యూదా గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా తామారు గారు కూడా ఈ పనే చేసి ఉండాలి. ఏ పని అంటే, దేవా మీ కుమారుని రాకకు ఈ గోత్రాన్ని మీరు సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి అందు నిమిత్తమే నేను మారువేషంలో నా మామగారి దగ్గరికి వెళ్తున్నాను తప్ప, మీ చిత్తాన్ని నెరవేర్చుట కొరకే వెళ్తున్నాను తప్ప ఇందులో నాకు ఎలాంటి శరీర కోరిక లేదు అని దేవుని చిత్తానికి అప్పగించి వెళ్ళుంటారు. వెళ్ళొచ్చిన తర్వాత కూడా ఆయన చిత్తం కొరకే ప్రార్థన చేస్తుంటారు. కాబట్టే దేవుడు ఆమె గర్భంలో 2 కవలల నుంచి వారిద్దరిని గొప్ప జనాంగాలుగా చేశారు. మనం తర్వాత చాలా సందర్భాలు చదువుతాం. జరాహీలు, పెరెస్సీలు అనే 2 గుంపుల వారిని మనం చూస్తూ ఉంటాం. అనేక పుస్తకాల్లో, ఎజ్రా గ్రంథంలో, నెహెమ్యా గ్రంథంలో చూస్తాం మనం. 2 గొప్ప జనాంగాలు రావడమే కాదు, యూదులుగా యూదా గోత్రంగా యూదా గోత్రం పేరుతోనే వారు చలామణి అయ్యారు. అంటే అందుకు తామారు గారి కృషి చాలా ఉంది ప్రియులారా. ఈ లోకంలో ఏదో ఆశించి ఆమె చేయలేదు, కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చుట కొరకు మాత్రమే ప్రయాసపడింది. అందుకే ఆ తర్వాత ఏనాడు యూదా గారు ఆమెను కూడకపోయినా ఆమె వైపు నుండి కూడా ఏ రోజు ఫోర్స్ చేయలేదు. మీరంటే పెద్దవారు మామగారు, నాకెవరున్నారు, మిమ్మల్ని భర్తగా భావించాను కదా, నాకు జీవితాన్ని పంచండి అని యూదా గారిని అడిగినట్లు తామారు గారు మనకి ఎక్కడ కనిపించరు. అందుకే అందులో ఆమె పాతివ్యత్యాన్ని మనం గమనించగలిగినట్లయితే దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకు మాత్రమే ప్రయత్నించారు. కాబట్టే యేసుక్రీస్తు వారి వంశావళిలో తామారు గారి పేరు కూడా నమోదు చేయబడింది. పెరెసు గారి పాత్ర కంటే, అలా తక్కువ నేను చేయట్లేదు, పెరెసు గారి పాత్ర కంటే పెరెసు గారి రాకకు, పెరెసు గారి పెంపకానికి ఎక్కువ కృషి చేసిన వారెవరు అంటే తామారు గారు. అందుకే ఆమె కష్టాన్ని వృధా చేయలేదు దేవుడు. తన నామమును బట్టి చూపే ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. కాబట్టి తామారు గారి జీవితానికి అన్యాయం చేయలేదు. నిజంగా యేసుక్రీస్తు వారి వంశావళిలో ఆమె తన పేరును నమోదు చేసుకోగలిగింది. అంతేకాదు, యేసుక్రీస్తు వారి వంశావళిలో తన గర్భము నుండి వచ్చినటువంటి పెరెసు గారి పేరు కూడా నమోదు చేయబడింది. తన పేరు, తన కుమారుని పేరు కూడా నమోదు చేసుకోవడానికి ఆమె పడిన కష్టం మనకి ఇక్కడ అర్థమవుతుంది ప్రియులారా. ఆమె పొందిన అవమానాలు మనకు అర్థమవుతున్నాయి. మరి ఈరోజు దేవుడు మనకు అప్పగించిన పనిలో మనం ఎలా ఉన్నామో ఒకసారి పరీక్ష చేసుకుందాం. దేవునికి నచ్చితే తప్పకుండా దేవుడు మనకు కూడా మంచి బహుమానాలు ఇస్తారు, ధన్యులను పిలుస్తారు, నిత్య జీవాన్ని మనకు అనుగ్రహిస్తారు. అది కావాలి అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకు మనలను మనం ఆయనకు సమర్పించుకుందాం. ఆయన చిత్తాన్ని నెరవేర్చి పరలోకాన్ని సంపాదించుకుందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్.